గడిచిన 2-3 దినముల క్రితం అనుకున్నాం. మనం ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో వాతావరణం చాలా ఇబ్బంది పెట్టింది. ఆరాధనకు ముందు వర్షం కురిసేది, ఆరాధన సమయానికి ఆగిపోయేది. ఎక్కడా ఎప్పుడు ఆరాధనకు అడ్డు రాలేదు. మేబీ అది 15-16 ఇయర్స్లో, 2015-16 అంటే వెరీ స్టార్టింగ్ ఇయర్స్. బహుశా దేవుడు ఈ 2 రోజులు ఆలోచించి ఒకవేళ వర్షం కురిస్తే మనోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అనుకుని ఉంటాడు. కానీ నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇంతమందిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే ఉదయం నుంచి అడ్డదరుగు లేకుండా వర్షం పడుతుంది, అసలు బయటకు రావడానికి వీల్లేదు. ఉద్యోగాలు పనిపాట్లు అంటే తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ రావాలి అనుకున్నా ఇంట్లో వారు అడ్డు పెట్టచ్చు. ఇంత వర్షంలో కూడా వెళ్ళడం అవసరమా అనొచ్చు కొంతమంది. లేదంటే మనకి అనిపించవచ్చు ఇంత వర్షం అప్పుడు వెళ్ళడం ఎవరేమనుకుంటారులే వర్షం వెళ్ళలేదని. సో ఇలాంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఆగిపోవడానికి, అంటే రావడానికి కారణాలు ఉండవు కానీ ఆగిపోవడానికి మాత్రం చాలా 1,000,000 కారణాలు ఉంటాయి అన్నమాట ఆగిపోవడానికి. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంతమంది కూడా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఉండడం చాలా దేవునికి మహిమకరం. మధ్యాహ్నం సాయంకాలం అనుకుంటున్న పాశ్చంగా నేను చూసి ఇదేదో 96 తుఫాన్లా కనబడుతుందండి. వాతావరణం అలా ఉంది ఖచ్చితంగా. చాలా ఎక్కడ ఎడతెరిపి లేకుండా ఆ 96 తుఫాన్ ఆ టైంలో ఎంత విస్తారంగా అనిపించిందో అలా అనిపించింది అనమాట. అలాంటప్పుడు కూడా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి దేవుని స్వరం వినడానికి మరి ఇష్టత కలిగి వచ్చినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుడిని మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. నిజమే, చాలాసార్లు చెప్తాను, విశ్వాసం అంటే అన్ని అనుకూలించినప్పుడు ఉండేది కాదు. విశ్వాసం అంటే అనుకూలతలు కలిగినప్పుడు నేను విశ్వాసిని అని చెప్పుకోవడం కాదు. నిజమైన విశ్వాసం ప్రతికూలతలలో నిలబడేది అనమాట అండి. నిజమైన విశ్వాసం ఏంటండి? ప్రతికూలతలలో మాత్రమే నిలబడేది. సుఖాలు ఉన్నప్పుడు విశ్వసించడంలో గొప్పతనం ఏమీ లేదు. కష్టము కలిగినప్పుడు కూడా అటు విశ్వాసంలో నిలవబడ్డం అనేది అది నిజమైనటువంటి క్రైస్తవ పోరాటానికి అది ఆధారం, సాదృశ్యం, నాంది అన్న సంగతిని దేవుని యొక్క మరి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి విశ్వాసము కలిగి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ ఆరాధనలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అందరిని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియారా, ఈ 23వ దిన ధ్యానంలోనికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి 35 వచనాలు పాత నిబంధన పాఠం. ఇక యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 27 వచనాలు క్రొత్త నిబంధన పాఠం. అంశము యోఫ్తా తొందరపాటు. ప్రభునందు ప్రియులారా, ఈ యోఫ్తాను గురించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పండితులలో ఈ యోఫ్తాను గురించి ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు, వ్యాఖ్యానిస్తున్నప్పుడు లేదా సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు ఒక్కొక్క పండితుని యొక్క అభిప్రాయము ఒక్కొక్క రకంగా ఉంది. పండితుల అభిప్రాయము మాత్రమే ప్రామాణికమని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే అవి వారి వ్యక్తిగతమైనటువంటి, వారికి తోచిన, వారికి వచ్చిన ఆలోచనాపూర్వకమైనటువంటి అంశాలని. కొన్ని సందర్భాలలో వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు, కొన్ని సందర్భాలలో వాటిని ప్రక్కన పెట్టవచ్చు. ఏ సందర్భాలలో అంటే ఎంత గొప్ప పండితుడైనా వాక్యానుసారమైనటువంటి ఆ వ్యాఖ్యానం అయితే మనము ఖచ్చితంగా దానిని మనము సమ్మతించవచ్చు. ఒకవేళ వాక్యానుసారమైనటువంటి వ్యాఖ్యానం కాకపోతే వారు ఎంత గొప్ప పండితులైనా ఖచ్చితంగా మనము విభేదించాల్సినటువంటి అవసరత ఉన్నది అన్న ఆ విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. కనుక యోఫ్తా యొక్క మొక్కుబడి విషయంలో మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్న విషయం కూడా అదే, యోఫ్తా యొక్క తొందరపాటు. ఈ యోఫ్తా ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకున్నట్లుగా లేదా నిన్న మొన్నటి దినాలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా యాయీరు తరువాత మరలా యెహోవా సన్నిధిని దుష్ట ప్రవర్తన గలవారే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారండి? చెడిపోయారు. వారిని అమ్మోనియులకు దేవుడు ఏం చేశాడండి? అప్పగించేశాడు. వారు బహుఘోరంగా పీడించుకు తిన్నారు. అలాంటి సందర్భంలో మరలా వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టగా దేవుడు వారికి ఈ యోఫ్తాను చూపించాడు, ఏర్పాటు చేశాడు న్యాయాధిపతిగా. ఈ యోఫ్తాను గురించినటువంటి క్లుప్త చరిత్ర 11వ అధ్యాయపు 1 వచనాల్లో కనబడుతుంది. కానీ అంశం మనకి ప్రియులారా ఈ యోఫ్తా యొక్క బలిని గురించినటువంటి తొందరపాటు అనే విషయం కనుక మిగతా వాటిని మనము ఆలోచన చేయడానికి సమయం సరిపోదు. కనుక యోఫ్తా తొందరపాటును గురించినటువంటి అంశం 29 నుంచి 35 వచనాల భాగంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనుష్యులను సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనియుల యొద్దకు సాగిను.
అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడటండి. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినడన, నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అని అన్నాడు. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వారి ఎదుగు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి అప్పగించాడు. వారిని ఖచ్చితంగా అణిచివేశారు. అయితే యొఫ్తా మిస్పాలోని తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగజేసేదివి, నీవు నన్ను తల్లడింప చేయ వాళ్ళు ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చిన కనుక వెనుతీయను అని అన్నాడు. ఆమె తర్వాత మనము నెక్స్ట్ డే యొఫ్తా కుమార్తె యొక్క సమర్పణ గురించి మాట్లాడుకునే విషయం. ఇక్కడ ఇలాంటి సందర్భం, దీని గురించి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే యొఫ్తా యొక్క తొందరపాటు. ఇందాక నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ అర్పణల గురించి వివిధ రకాలైనటువంటి పండితులలో వివిధ రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు యొఫ్తా యొక్క మొక్కుబడిని గురించి చాలా ఘనంగా తన కుమార్తెను కూడా ఇయడానికి వెనతీయలేదు, ఇది చాలా గొప్ప విషయం అనే మాటలు చెప్తున్నారు. కొంతమంది అన్నారు ఇది ఒక తొందరపాటు చర్య, ఇది ఒక తొందరపాటు చర్య అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఆలోచించారు. మనము ఇలా అన్నవారిని సపోర్ట్ చేయడానికో అలా అన్నవారిని లేదంటే మనము తృణీకరించడానికో కాదు, కానీ అసలు యొఫ్తా యొక్క ఈ సమర్పణ లేదా ఈ మొక్కుబడి వాక్యానుసారమా కాదా? ఈరోజు మనము ధ్యానములో అధ్యయనం చేయబోతున్నది లేదా నేర్చుకోబోతున్నది లేదా అర్థం చేసుకోబోతున్నటువంటి విషయం ఇదనమాట. అసలు యొఫ్తా యొక్క ఈ మొక్కుబడి వాక్యానుసారంగా మనము ఎలాగూ వ్యాఖ్యానించుకోవచ్చు అని మనము ఆలోచన చేస్తే మనము చూడాల్సినటువంటి చాలా ప్రధానమైన వాక్య భాగం ఏంటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల భాగాన్ని మనము ప్రామాణికంగా తీసుకోవాలండి. దేనికైనా సరే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలను అర్పణ అనే విషయం దేవుని మందిరంలో, ముఖ్యంగా యొఫ్తా మొక్కుబడి తొందరపాటు చర్య లేదా సరైనటువంటి చర్య అర్థం చేసుకోవడానికి ఈ 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం మొదటి 5 వచనాల నుంచి మనము ఒక 7 విషయాలు ఆలోచన చేద్దాం. ఈ 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి ఒక 7 సందర్భాలను 7 అంశాలను తీసుకుని యొఫ్తా సంఘటన అంటే 11వ అధ్యాయం న్యాయాధిపతులు 29 నుంచి 35 వరకు ఉన్నటువంటి వచనాలలో ఉన్నటువంటి అంశాన్ని మనం కంపారిటివ్గా ఆలోచన చేసి మనము దేవుని సన్నిధిలో ఒక అభిప్రాయానికి వద్దాం. మనల్ని మనము కూడా క్రమపరుచుకోవడానికి మనల్ని, ఎందుకంటే చాలాసార్లు మనము కూడా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం. మన మొక్కుబడి దేవుని చిత్తానుసారమైనదా లేదా తొందరపాటు చర్య అనేది మనము నిర్ణయించుకోవడానికి ఈరోజు ధ్యానము ఎంతైనా మనకి అవసరమైన సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. అందులో ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను ఈ 5వ అధ్యాయం మొదటి వచనములోనే చెప్పేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మొదటి భాగం, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మనము ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుని సన్నిధి, ఎక్కడ స్తుతిస్తే అక్కడ దేవుని సన్నిధి. మండుచున్న పొదలో ఆయన మోషేను దర్శించాడు, అక్కడ దేవుని సన్నిధి మోషే అనుభవించాడు. గిద్యోను గానుగ దగ్గర దూత దర్శించాడు, గిద్యోను అక్కడ దేవుని సన్నిధిని అనుభవించాడు. కనుక ఇక్కడ నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ప్రారంభిస్తూ యొఫ్తాను గురించి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే బుద్ధిహీనుడు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎవరైనా సరే బుద్ధిహీనుడు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి, యొఫ్తా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మోషేను తీసుకోండి, ఒక యెహోషువను తీసుకోండి, ఒక దావీదును తీసుకోండి, అంతెందుకండి తరువాత కాలంలో భ్రష్టుడైపోయినటువంటి సౌలును కూడా తీసుకోండి. ఏ రాజైనా ఏ నాయకుడైనా శత్రువు మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు చేయాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. ఏం చేయాలండి? మొక్కుబడి కాదు చేసుకోవలసింది. ఏం చేయాలండి? దేవుని యొద్ద విచారణ చేయాలి. మోషే అదే చేశాడు, యెహోషువ అక్కడ అదే చేశాడు.
చివరికి సౌలు కూడా ఏం చేశాడంటే వెళ్ళమంటా వద్దంటావు, దేవుడు ఎడబాసినప్పుడు సౌలును, ఇక దేవుడు మాట్లాడలేదని చెప్పి, దేవుడు నీతో మాట్లాడినాడని చెప్పి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మను, అది వేరే అంశం, ఇది సమూయేలు ఆత్మ కాదా అనేది ఇప్పుడు మన టాపిక్ కాదు, అలాంటి ప్రయత్నం చేశాడు. అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దేవుని భయము భక్తి కలిగినటువంటి ఏ ఒక్కరు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. ఇక్కడ యోఫ్తా ఫెయిల్యూర్ అని ఎందుకన్నానంటే ప్రియులారా, యోఫ్తా దేవుని యొద్ద విచారణ చేయలేదండి. యోఫ్తా దేవుని యొద్ద విచారణ చేయలేదు. అయ్యా, అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి నన్ను నియమించావు, నీ ప్రజలను కాపాడడానికి నన్ను న్యాయకర్తగా, లేదంటే రక్షకునిగా, లేదంటే విమోచకునిగా నన్ను నియమించావు. ఇదిగో అమ్మోనీయుల మీదకి నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా? ఏమండి వింటున్నారా? వెళ్ళమంటావా? పురుగు అలాగే వెళ్ళిపోతుంది. వెళ్ళమంటావా వద్దంటావా? వెళితే విజయం వస్తుందా వాటం వస్తుందా? ఏం చేయాలండి యోఫ్తా? అసలని దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయడం మానేశాడు, దేవుణ్ణి అడగడం మానేశాడు. అది దేవుని చిత్తమా కాదా మానేశాడు. నేరుగా ఏమన్నాడంటే, నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, నాకు విజయం ఇస్తే మొదటగా ఏమొస్తుందో దాన్ని అర్పించేస్తాను. ఇది ఒక విశ్వాసికి తగిన చర్య అయితే కాదు. అందుకనే యోఫ్తాను గురించి రాయబడినప్పటికీ ఆత్మీయంగా యోఫ్తా అంత పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపించడం లేదు. యోఫ్తా ఆత్మీయంగా అంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కనిపించడం లేదు. అతడు దేవుని యొద్ద విచారణ చేసి అడుగేయాల్సినటువంటి సమయంలో దేవుని చిత్తాన్ని అడగలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదన్నటువంటి ఎలాంటి సమాధానమో జవాబు దేవుని దగ్గర నుంచి పొందుకోలేదు. నేను వెళుతున్నాను, విజయం వస్తే నీకు బలిచ్చేస్తాను, విజయం వస్తే నీకు బలిచ్చేస్తాను. ఇది ఒక అన్య చర్య తప్ప విశ్వాస యొక్క చర్య ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే దావీదు 34:4 అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఏం చేశాటండి? ఉత్తరం ఇచ్చాడట. తర్వాత అండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఒకవేళ నీకు అమ్మోనీయుల మీద భయం కలిగిందా, లేదా విడిపించాలని ఆసక్తి కలిగిందా? ఏం కలిగినా నీ ఇష్టానుసారంగా చేయడానికి సరిపోదు. ఎందుకంటే దేవుడు నిన్ను న్యాయాధిపతిగా నియమించాడు కనుక దేవుని యొద్ద విచారణ చేయాలి. నీవు దేవుని ప్రజల మీద అధిపతిగా నన్ను నియమించినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళమంటావా వద్దంటావా, విజయం వస్తుందా లేదా ప్రభా, నీవు నన్ను నడిపించు, నీవు నాకు సూచన చూపించు. కనీసం గిద్యోను సూచన చూపించమని చెప్పిన బాగుండేది. అది కూడా చేయలేదు, నేరుగా యుద్ధానికి వెళ్ళిపోయాడు. యోఫ్తాకు అర్థం కాని విషయం ఏంటంటే 51వ సంకీర్తన 16-17 చరణాలు. యోఫ్తాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నీవు బలిని కోరువాడవు కావు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీవు బలిని కోరువాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలుడు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యము. ఈ సంగతి యోఫ్తా గ్రహించలేకపోతున్నాడు. అంటే బలి అర్పించి బలి మొక్కుకుని దేవుడిని మెప్పిస్తే ఈ చర్య ఎవరిదండి? అన్య చర్య. ఇది అన్యులు చేసే పద్ధతి. ఇది బలి అర్పిస్తే మేలు కలిగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన. ప్రియులరా, ఇది యోఫ్తా తొందరపాటులో మొదటి విషయం. ఎందుకంటే యోఫ్తా యొక్క బలి ఎలా ఉందంటే, బుద్ధిహీనుడు అర్పించినట్లు మొక్కుకున్నాడు అనమాట అండి. బుద్ధిహీనుడు ఎలా మొక్కుకుంటారో, అతని బలి యొక్క ఔన్నత్యత, అతని అర్పణ యొక్క ఔన్నత్యత పక్కన పెడదాం. నేను కేవలం వాక్యానుసారంగానే ఆ యొక్క దానిని విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక రెండవదిగా 5వ అధ్యాయము 1వ వచనం, అంటే ప్రసంగి గ్రంథం 1వ వచనం 2వ భాగాన్ని చూద్దామండి. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. నిజమే ప్రియులరా, ఇక్కడ యోఫ్తా అస్సలు ఏమీ తెలియకుండా మొక్కేసుకున్నాడు. ఏమీ తెలియకుండా మొక్కేసుకున్నాడు. తెలియాలండి? ఏం తెలియాలంటే మొదట వాక్యం తెలియాలి. ఏం తెలియాలండి? వాక్యం తెలియాలి. నాయకునికి ఏం తెలియాలండి? లేదా న్యాయాధిపతికి లేదా రక్షకునికి ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. రెండవది, అతనికి ఏం ఎదురొస్తుందో తెలియకుండానే మొక్కుకున్నాడు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, నా ద్వారములోంచి, అతను మొక్కుకున్న మొక్కుబడి ఏంటండి? నా ఇంటి ద్వారములోంచి మొదట ఏదొస్తుందో
ఇంటి ద్వారం నుంచి ఏమొస్తుంది చెప్పండి? పశువులు వస్తాయా? చెప్పండి. ఇంటి ద్వారం నుంచి ఏమొస్తాయి? గొర్రెలు, మేకలు, ఎడ్లు, పశువులు వస్తాయా? ఏమొస్తాయి? మనుషులు వస్తారు. ఏమొస్తాయండి? మనుషులు వస్తారు. వాక్యము తెలియకుండా అతని ఇంటి ద్వారములోంచి పైగా ఇతడు విజయాన్ని పొందొస్తున్నాడండి. ఇతడు ఏం పొందొస్తున్నాడు? విజయాన్ని పొందిస్తే ఆ రోజుల్లో విజయాన్ని పొందించినటువంటి రాజులకు కానీ నాయకులకు కానీ ఆ పట్టణంలో ఆ రాజనగరం ముఖ్యంగా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ఇల్లాలు ఇంటి వారందరూ కూడా జయోత్సవాలతో హారతులు పట్టినట్టు వారిని ఎదుర్కొనేవారు. అంటే యుద్ధంలో విజయము పొంది ఇంటికి వస్తూ యోఫ్తాకి ఎవరు వస్తారు? భార్య బతుకుంటే భార్య రావాలి, కుమార్తె ఉంది కనుక కుమార్తె రావాలి, వారితో పాటు అతని పనివారు పరిచారకులు రావాలి. ఇది కూడా తెలియలేదు అతనికి, యోఫ్తాకు ఇది కూడా ఆలోచన లేదేమో. ఇక్కడ యోఫ్తాను తప్పు పట్టడం మన ఉద్దేశం కాదు. అతడిది సరైనటువంటి బ్రొక్కుబడ, తొందరపాటు చర్య అనేది మనం విశ్లేషణలోనికి తీసుకుని వస్తున్నామండి. అందుకనే ఇక్కడ ప్రసంగి గ్రంథం 5 మొదటి వచనం 2వ భాగం అంటాడు, వారు తెలియకే దుర్మార్గు పనులు. ఈ యోఫ్తాకు తెలియలేదు. ఇంకో విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం త్వరగా చదువుకుందామండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలాగనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్ని పాత్రములలో కాల్చివేయుదురు కదా. వాక్యం ఇది, ధర్మశాస్త్రం ఇది. అన్యజనులు ఎట్టండి తమ కుమారులను తమ కుమార్తెలను ఏం చేస్తారటండి? అగ్నిగుండాలలో కాల్చివేస్తారు. ఇక్కడ యోఫ్తా ఏం మొక్కున్నాడు? ప్రతిష్ఠితము, నెక్స్ట్ మరియు దానిని దహన బలిగా, అంటే కాల్చేస్తానన్నాడు. ఇది వాక్య విరుద్ధమా కాదా? అంటే యోఫ్తా మొక్కుబడి ధర్మశాస్త్ర విరుద్ధంగా కనబడుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రము మీ కుమారులను కానీ గుమ్మంలోంచి ఎవరు వస్తారు? కుమారుడో కుమార్తె భార్యో మరొకడు నరులు వస్తారు. అంటే తెలియకయే, వాక్యము తెలియకయే నరబలిని మొక్కుకుంటున్నాడు అనమాట అండి. ఏ బలిని? నేను చెప్తున్నాను, గుమ్మంలోంచి పశువులు రావు కదా, ఖచ్చితంగా మనుషులే వస్తారు. వాక్యము ధర్మశాస్త్రము తెలియకయే ఈ యోఫ్తా ఒక నరబలిని అనాలోచనగా మొక్కేసుకుంటున్నాడు. ఈరోజు యోఫ్తా మొక్కుకున్నది చాలా గొప్ప సమర్పణే కావచ్చు, కానీ అతడు తెలియకుండా మొక్కేసుకున్నాడు. అది చివరికి అనర్థమైపోయింది. ఎందుకంటే తెలియక మొక్కుకున్న ఇతని చర్య ఎలా అనిపిస్తుందో తెలుసా అండి? మనకి ఆ పదం ఉపయోగించడం ఇక్కడ కానీ నేరుగా వాడేస్తున్నాడు. వారు తెలియకయే దుర్మార్గపు. ఒక కోణంలో చూస్తే తన కుమార్తె సమ్మతి లేకుండా, తన కుమార్తె ప్రాణాన్ని ఆమెకి ఇష్టం లేకుండా మొక్కుకోవడానికి యోఫ్తాకున్న అధికారం ఏంటి? యోఫ్తాకున్న ఒక కుమార్తె కాదు, పనుడైతే మాత్రం పనోడు ప్రాణాన్ని మొక్కుకునే హక్కు నీకు ఎక్కడుంది? పనోడు ప్రాణాన్ని మొక్కుకునే హక్కు నీకు ఎక్కడుంది? అతడు తెలియకయే ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి పాలు పంపులు పొందినట్లు ఇక్కడ మనము నైతికంగా వాక్యానుసారంగా ఆలోచించుకో. ఇక్కడ నేను చెప్పటం లేదు, వారు తెలియకయే మొక్కుకుంటారట, దుర్మార్గపు పనులను మొక్కుకుంటారట. అతను మొక్కుబడి ఎంతవరకు వచ్చిందంటే తన కుమార్తె ప్రాణాల మీదకి వచ్చింది. అది ఆలోచిస్తే చాలా దుర్మార్గపు చర్యగా కనపడుతుంది. ఇది యోఫ్తా మొక్కుబడిలో 2వ అంశం. ఇక 3వ విషయం ప్రియులారా, 5వ అధ్యాయమే ప్రసంగి గ్రంథం 2వ వచనము మొదటి భాగం. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు. యోఫ్తా అనాలోచనగా పలికిస్తాడు అనేసాడంతే. తర్వాత బాధపడున్నాడో లేదో తెలియదు, కానీ మొత్తానికి అనాలోచనగా అంటే ఆలోచించుకుని అనేసాడు. చాలాసార్లు మనం వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం, రండి ఫంక్షన్కి రండి, లేకపోతే ప్రేయర్కి రండి, మరొకటి రండి అంటే వచ్చేస్తాం. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ప్రోగ్రామ్ డైరీ చూసుకున్న తర్వాత ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, అనవసరంగా ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా చెప్పాలి, వెళ్ళకపోతే బాధ, ఎలా చెప్పాలి, ఎలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం. కనుక ఏదైనా ఒక ప్రామిస్ కోరినప్పుడు, లేదంటే దేవుని సన్నిధిలో ఏదైనా మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఆలోచించాలి. యోఫ్తా జీవితంలో ఎంత గొప్ప విపత్తుకు కారణం ఏమిటంటే ప్రియులారా, అతని సమర్పణ గొప్పదే కావచ్చు, కానీ ఎంత గొప్ప విపత్తుకు కారణం ఏంటంటే యోఫ్తా అనాలోచనగా మొక్కేసుకున్నాడు. అమ్మోనీయుల వలె ప్రవర్తిస్తున్నాడు అనమాట అండి. ఇంకో రకంగా చెప్పాలంటే అమ్మోనీయులు తమ దేవతకు ఎలా మొక్కుకుంటారో
అమ్మోనీయుల దేవతతో సమానంగా యెహోవా దేవుణ్ణి చేసేస్తున్నాడు ఇక్కడ. అమ్మోనీయులు ఏం చేస్తారంటే, అన్యులు ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మొక్కుబడులు మొక్కుకుంటూ ఉంటారండి. నెరవేరిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు మొక్కుబడి తీర్చుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నారంటే మొక్కుబడి తీర్చుకోవడానికి. వింటారా మీరు ఎప్పుడైనా? ఎక్కడికి వెళ్తారు? మొక్కుబడి తీర్చుకోవడానికి అండి. మొక్కుకున్నానండి. నీ దేవుణ్ణి అన్యుల దేవతలతో సమానం చేసేస్తున్నాం. ఇది చాలా అనాలోచితమైనటువంటి చర్య. నీ దేవుడు నువ్వు బలిస్తేనే కానీ యుద్ధంలో విజయం ఏమన్నాడా? నువ్విచ్చే బలితో ఆయన విజయాన్ని ఇస్తాడా? నువ్విచ్చే అర్పణతో ఆయన కార్యాలు చేస్తాడా? ఒక అన్యునికి మళ్ళీ ఆలోచిస్తున్నాడు అనాలోచనగా. సజీవుడైన దేవుణ్ణి అన్యుల దేవతలతో పోల్చి చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకని ప్రియులారా, మొదటి సంకీర్తనలో కీర్తనకాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. ఇతని నేపథ్యం కూడా పెద్ద ఏమీ ఆత్మీయ నేపథ్యంగా కనిపించడం లేదు. ఇతడు కూడా ఒక వేశ్య కొడుకు అన్నటువంటి సమాచారం ఈ 11వ అధ్యాయం ప్రారంభంలో మనకి కనబడుతుంది. పెద్దగా ఆత్మీయ లోతుపాతులుగా అతని ఆత్మీయ జీవితం కనిపించడం లేదు. కనుక ఇతని మీద ఆ చుట్టూ ఉన్నటువంటి కనానీయుల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గారు 139:23 అంటాడు కదా, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకుంది. యోఫ్తా తన ఆలోచన దేవునికి తెలియకుండానే తొందరపాటు చర్యగా మొక్కేసుకున్నాడు. రోమ 12:17 ఒక బహుచక్కని మాట అంటాడండి గ్రంథకర్త, పత్రికాకర్త పౌలు భక్తుడు. రోమ 12వ అధ్యాయం 17వ వచనం, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలటండి? యోగ్యముగా ఉండాలటండి. ఒకరికి కీడు చేసేదిగా, ఒకరికి హాని చేసేదిగా, ఒకరి జీవితాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేసేదిగా ఎప్పుడు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం కూడా మనం చూస్తే 30వ అధ్యాయం మొదటి వచనం ఇలాగ మాట్లాడుతుందండి, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన ఎలా చేయాలటండి? మన ఆలోచన ఎలా చేయాలట? దేవుణ్ణి అడిగి చేయాలట అండి. మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? దేవుని చిత్తానికి అనుకూలంగా, దేవుని యొక్క ఉద్దేశాలకు సమానంగా ఉండాలి. యోఫ్తా దేవుణ్ణి అడిగి ఆలోచించలేదు, అనాలోచనగా పలికేశాడంతే. తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. మనం కూడా చాలాసార్లు అనాలోచనగా దేవుని శ్రద్ధలు మొక్కేసుకుంటుంటాం. ఇక నుంచి అండి ఎస్పెషల్లీ ఈ యొక్క విధానం అంతా ఎప్పుడు ఉంటుందంటే 31 డిసెంబర్ 1 జాన్ ఎక్కువ మొక్కుబడులు ఉంటాయండి. ఇంకా విపరీతమైన మొక్కుబడులు ఉంటాయి. వెరీ నెక్స్ట్ వీక్ ఏమైపోతాయో తెలియదు. అనుకున్నాను కానండి, చేద్దాం అనుకున్నాను కానండి, వద్దాం అనుకున్నాను కానండి, వెళదాం అనుకున్నాను కానండి, ఈ కాని అండి అన్న చోటే మన ఆత్మీయ జీవితానికి కామా పడిపోతుంది, విశ్వాసానికి పునఃస్థాపన కూడా పడిపోతుంది. కనుక మాట ఉంది కదా అని అనాలోచనగా పలకడం అది మన జీవితానికి చాలా అనర్థం. ఇక 4వ విషయాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనపు 2వ భాగం, నీ హృదయమును త్వరపడనియొద్దు. యుద్ధం చేయాలన్నటువంటి ఆరాటము, విజయం సంపాదించాలి అన్నటువంటి తొందరపాటు తెలియదు కానీ ప్రియులారా, యోఫ్తా హృదయము చాలా తొందరపడిపోయిందండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచాలి? తొందరగా ఉంచకూడదు, స్థిరముగా ఉంచుకోవాలి. నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు, తొందరపడి ఏ ఆలోచనలు చేయకు, తొందరపడి ఏ వాగ్దానాలు కూడా నువ్వు చెయ్యకు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో తొందరపడని యుద్ధని జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. యోఫ్తా యుద్ధానికి వెళ్ళే కంగారులు, అమ్మోనీయులను ఓడించాలన్నటువంటి కంగారులు, లేదా విజయం పొందాలన్నటువంటి కంగారులు, ఎంత త్వరగా వారిని ఓడిస్తే అంత మంచిదన్న కంగారులు తన హృదయాన్ని త్వర పెట్టుకుని మొక్కుబడి మొక్కేసుకున్నాడు అండి. ఆదికాండం 32వ అధ్యాయం 7-8 వచనాల్లో యాసావు తనను ఎదుర్కోబోతున్నాడన్న సమాచారం యాకోబు విన్నాడండి. విన్న వెంటనే ప్రార్థన చేయలేదండి యాకోబు. ప్రార్థన చేయకుండా తన దగ్గర ఉన్నటువంటి భార్య, దాసదాసీలను, బిడ్డలను ఏం చేశాడండి? 2 గుంపులు చేశాడు. ఒక గుంపు ముందు పంపించాడు, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఇంకో గుంపును పంపించేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? యాసావు 400 మందితో వస్తున్నాడు. ఒకవేళ మొదట గుంపును కొడితే 2వ గుంపు వారి ద్వారా సమాచారం వచ్చేస్తుంది.
రెండో గుంపు వారిని కొట్టే లోపల నేను ఏం చేయొచ్చు? మళ్ళీ మామ దగ్గరకు మరో చోటుకో పారిపోవచ్చు. అంటే తొందరపడి పంపించాడనమాట. ఇక్కడ యోఫ్తా కూడా హృదయాన్ని తొందర పెట్టేసుకుని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ప్రియులారా, మనం తొందరపాటుతో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో మనకి తెలీదు. తర్వాత కూర్చుని ఆలోచించినప్పుడు అయ్యో నేను అలా మాట్లాడి ఉండకూడదే, అలా చేసి ఉండకూడదే, అలా చెప్పి ఉండకూడదే అని మనం చాలాసార్లు బాధపడతాం. మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తొందరపడనివ్వకూడదన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. 39వ సంకీర్తన 6వ చరణం అంటాడు. 39వ సంకీర్తన 6వ చరణంలో మనుషులు పడుట గాలికే కదా అంటాడు. మనుషులు తొందరపడుట గాలికే కదా, ఇలా వచ్చి అలాగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. 42వ సంకీర్తన 5వ చరణంలో కోరహ కుమారులు అంటారు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, నీలో నీవేళ కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, యుద్ధములో విజయాన్ని దయచేసేవాడు ఆయన, నీ మొక్కుబడులు నీకు విజయాన్ని ఇవ్వవు. అంతే కదా. చాలాసార్లు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ అండి 90% వచ్చేస్తే మొక్కేసుకుంటారు, లేకపోతే ఉద్యోగం వచ్చేస్తే మొక్కేసుకుంటారు. నీ మొక్కుబడి ఎవరు అడిగారు అసలు చెప్పండి? నీ మొక్కుబడి ఎవరు అడిగారు? నీ మొక్కుబడి కోసం ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడా, లేదా దేవునితో మరి వ్యాపార సంబంధాన్ని కొనసాగిస్తున్నామా? ఆలోచించండి. నువ్వు అది చేస్తే, నువ్వు ఇది చేస్తే, నువ్వు ఏదో చేస్తే మన హృదయం చాలా తొందరపడుతుంటుంది. అంటే ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చేయాలని తొందర హృదయానికి, ఉద్యోగం వచ్చేయాలని తొందర హృదయానికి, ఇంకా ఏదో చేసేయాలన్న తొందర హృదయానికి. ఈ హృదయపు తొందరపాట్లో మనం ఏదేదో మొక్కేసుకుంటాం. కానీ సామెతలు 19:2 అంటాడు, సామెతలు 19:2 తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచేవాడు ఖచ్చితంగా దారి తప్పిపోతాడు. నిదానంగా ఉండాలి. అందుకనే ప్రతి బస్సు వెనుక లారీ వెనుక ఏముంటుందండి? ప్రతి బస్సు వెనుక లారీ వెనుక నిదానమే ప్రధానం. మనం కుదురుగా వెళితే 5 నిమిషాలు ఆలస్యమైనా అప్పుడప్పుడు మనం వెహికల్ మీద వెళుతున్నప్పుడు ప్రియులారా వెనకాల నుంచి జెట్ స్పీడ్లో వచ్చేస్తూ ఉంటారు, 120-100 కిలోమీటర్స్లో వచ్చేస్తూ వెళ్ళిపోతుంటారు. అయ్యో అలాగే మనం వెళ్ళలేకపోతున్నాం అంటాం. చివరిగా టోల్ గేట్ దగ్గర వాడు ఉంటాడు, మనం అక్కడికి వెళ్తాం. విదిన్ 5 మినిట్స్లో ఎక్కడ ఉంటాడు వాడు? టోల్ గేట్ దగ్గర వాడు ఉంటాడు, మనం ఉంటాం. మళ్ళీ లాగుతాడు, ఇంకో జంక్షన్ దగ్గర వాడు ఆగుతాడు, మనం అవుతాం. ఫైనల్గా వాడికి మనకి 60-80లో వెళ్ళి మనకి 100-120లో వాడికి పెద్ద తేడా ఉండదు, 10 నిమిషాలు గ్యాప్ ఉంటుంది అంతే. కానీ ప్రమాదం విషయంలో ఓ జీవితం కాలం, ఓ జీవితం తేడా ఉంటుంది. ప్రమాదం విషయంలో ఆలోచిస్తే ఓ జీవితం తేడా ఉంటుంది. కనుక హృదయాన్ని తొందరపడితే చివరికి యోఫ్తా ఎక్కడికి వెళ్ళాడండి? ఎనలేని దుఃఖానికి వెళ్ళాడండి. అయ్యో నా కుమారి నాకు ఎంత దుఃఖాన్ని కలుగు చేశాం. హృదయం తొందరపడింది, బతుకు దుఃఖం పాలు అయిపోయింది. కనుక ఇది కూడా యోఫ్తా తొందరపడ్డాడు అని ఖచ్చితంగా నేను వాక్యానుసారంగానే చెప్తున్నాను. ఇక ఇతర విషయాన్ని ఏమీ తీసుకోవటం లేదు. ఇక 5వ విషయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనపు 3వ భాగం, నీ నోటిని కాచుకొమ్ము. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? నోటిని కాచుకోవాలి. యోఫ్తా నోటిని కాచుకోలేకపోయాడు, నోరు జారిపోయాడండి. పెద్దలు అనేవారండి, కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేమంట. ఇక్కడ యోఫ్తా యుద్ధంలో ఓడిపోతే ఇంకోసారి యుద్ధం చేసి గెలిచే అవకాశం దేవుడు ఇస్తాడు. బట్ నోటి మాట విషయంలో ఓడిపోయాడండి. నోరు గమ్ముని జారిపోయాడు. తాను కాచుకోవలసిన నోటుని ఏం చేశాడండి? జారిపోయాడు. కనుక ఆ నోరు జారిన కారణం యోఫ్తా జీవితంలో ఒక గొప్ప దుఃఖాన్ని కలుగు చేసింది. విచిత్రం ఏంటంటే యోఫ్తాకు ఆ కుమార్తె తప్ప ఇంకెవరు లేరు. అంటే ఇక సంతానము లేనివానిగా, ఇంకో తరం వారసులు లేనివానిగా అయిపోయాడు అనమాట. కారణం ఏంటంటే నోరు జారిపోయాడు. 141వ సంకీర్తన 3వ చరణం, 141వ సంకీర్తన 3వ చరణం, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నా నోటికి కాపలా ఉంచు, ఏది పడితే అది మాట్లాడుతుంది, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా పెదవుల నుంచి అనాలోచనమైనటువంటి మాటలు జారిపోతున్నాయి, జాగ్రత్త సుమ. ఇది యోఫ్తా తొందరపడ్డాడు అనడానికి. నోరు జారిపోయాడు అనమాట గమని. తర్వాత నాలుగు ఖర్చుకున్నాడు, గుండె బాదుకున్నాడు, తర్వాత ప్రయోజనం ఏమి కూడా లేకుండా పోయింది. ఇక 6వ విషయం మనం చూద్దామండి. ప్రసంగి 5 2వ వచనపు 4వ భాగాన్ని మనం చూస్తే, 2వ వచనపు 4వ భాగం, దేవుడు ఆకాశం అందున్నాడు, భూమి మీద కనుక
నీ మాటలు కొద్దిగా ఉండవలను, నీ మాటలు కొద్దిగా ఉండవలను. దాని అర్థం ఏంటంటే మౌనంగా ఉండమని. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. లేకపోతే యోఫ్తా వలే ఒక యాంగ్జైటీ, ఒక టెంపర్మెంట్ యోఫ్తాలో కలిగి ఏమైపోయిందండి, అక్కడ కనబడుతున్నారు అమ్మోనీయులు, ఇతను సైన్యం కనబడుతుంది, ఖచ్చితంగా ఈరోజు నేను ఓడించేస్తాను, దేవుని సహాయం ఉంటానని చెప్పేసి గమని తొందరపడి మాట్లాడాడు. ఆ మాటలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయంటే పెద్ద నష్టాన్ని కలుగు చేశాడు. ఎక్కువ మాట్లాడాడు. అంటే తన లిమిట్ దాటి తన పరిధిలో కాని విషయాన్ని మాట్లాడాడండి. విజయము ఎవరి పరిధండి? విజయం ఇవ్వడం ఎవరి పరిధి? దేవుని పరిధిలోనిది. నువ్వు ఇస్తే నేను ఇస్తాను అన్నది ఒక వ్యాపారాత్మక ధోరణి. తొందరపడి ఎక్కువగా మాట్లాడాడు. అందుకని యాకోబు మనం చదువుకున్నటువంటి రెండవ భాగంలో యాకోబు మొదటి పత్రిక 19వ అధ్యాయంలో ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటండి? మాట్లాడుటకు నిదానించి ఉండాలి. వినడానికి, దేవుని స్వరాన్ని వినడానికి ఎక్కువ ఇష్టపడాలి. విచారణ చేస్తూ మన మాటలు మాత్రం నిదానించి మాట్లాడాల్సిన, ఈ నిదానించి మాట్లాడకుండా చేసిన ప్రయత్నం యోఫ్తా జీవితంలో గొప్ప దుఃఖాన్ని కలుగు చేస్తుంది. అంతే కదా, సామెతలు 10:19 అంటాడు. సామెతల గ్రంథం 10:19 విస్తారమైన మాటలలో యుద్ధం చేయాల్సిన సమయంలో మాట్లాడడం అంత మంచిది కాదు. అందుకని కీర్తనకారుడు 19:14 అంటాడు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగును. ఎంత మంచి ప్రార్థన అండి అది. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి. యోఫ్తా ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక చివరి విషయం చూద్దాం, 7వ విషయం. 5వ అధ్యాయము 4-5 వచనాల భాగం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నీ ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులు ఎందో ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కున్న దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుటయే మేలు. యోఫ్తా ఈ జీవితం, ఈ ఇన్సిడెంట్ అంతట్లో ఒకే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఎంత కష్టం వచ్చినప్పటికీ యోఫ్తా ఏం చేశారండి? తను మొక్కుకున్నది అక్కడ అంటాడు 11:35 అంటాడు, న్యాయాధిపతులు 11:35 వచనంలో, కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేదివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చుకున్నాను గనుక నేను దానిని వెనుకకు తీయలేను. ఈ 7 వచనాల 7 అంశాల ధ్యానంలో ఈ చివరి అంశం ఒక్కటే పాజిటివ్గా కనబడుతుంది. ఎందుకంటే మొక్కుకున్నాను కనుక నేను ఇంకా వెను తీయలేను అన్నాడు. దుఃఖపడ్డాడు, కన్నీరు విడిచాడు, చాలా వేదన చెందాడు, చాలా భారంగా ఈ ప్రయత్నంలో ముందుకు సాగాడు. నిజమే ప్రియులారా, నీవు మొక్కుకున్న దానిని చెల్లించాలి. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులుగా మనం ఫెయిల్ అవుతూ ఉంటామండి. 100 అంశాలు మొక్కుకుంటే చాలా ఏళ్ళు తర్వాత ఒక్కటి నెరవేరుస్తాం. పైగా ఒక్కటి నెరవేరిస్తే పర్లేదండి, ఆ ఒక్కటి పెట్టి 100 విషయాలు చెప్పి ఎందుకు నేను పెట్టుకున్నాను అనుకోవటం. అంటే మనం ఎక్కువ మొక్కుబడి ఎలా చెల్లిస్తామండి? కూటమి రూపంలోనే కదా, కూటమి రూపంలో చెల్లిస్తాం. 100 అంశాలు జరిగిపోయిన తర్వాత ఫైనల్గా ఒక కూటమి పెడతాం, మొదలు పెడతాం. 100 అంశాల దగ్గర నుంచి మొదలు పెడతాం, ఫస్ట్ థింగ్ నుంచి మొదలు పెడతాం. అదండి అందుకునండి నేను కూటమి పెట్టుకున్నానండి. మరి అప్పుడు ఎందుకు పెట్టుకోలేదు? కుదరలేదండి. దేవునికి కుదరకుండా నీకు చేసి ఉండకపోతే ఎలా ఉండు? నీకు కుదరలేదు, దేవునికి కుదరకపోతే ఎలా ఉండు? ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిపోయింది, ఉద్యోగం నుంచి పెళ్ళి పిల్లడు పుట్టేశాడు, 12 సార్లు కూటమి పెట్టుకున్నాం. అప్పుడు చెప్తున్నావు ఇక ఈ కూటం, ఈ సాక్ష్యం అప్పుడు చెప్తున్నావు. అప్పుడు అనుకున్నానండి, అప్పుడు ఆపేసి ఉంటుంది, అప్పుడే పెట్టుకుందువు నువ్వు. అప్పుడు ఆయన తన కార్యాన్ని ఆపేసి ఉంటే అప్పుడే కూటమి పెట్టుకుందువు. అన్నీ చేశాడు కనుక నువ్వు 12 సార్ల వరకు కూటమి పెట్టుకోలేదు. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే. నీ మొక్కుబడి ఎవరికి కావాలి? దేవునికి కావాలా? మన మొక్కుబడి ఆయనకి కావాలా? మన సమర్పణలు ఆయనకి కావాలా? ఏమీ అవసరం లేదు. ఆయన అడిగితే చాలు ఇచ్చేవాడు, ఊరకనే ఇచ్చేవాడు. ఊరకనే ఇచ్చేవాడు. ఆయన తన గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. సర్వజీవుల కనులు ఆయన చూస్తున్నప్పుడు ఆయన తన గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. అలాంటి దేవునికి నీవు తాయిలాలు ఇవ్వాలా? నువ్వు ఎర్రవేయాలా? ప్రభా ఇది వేస్తున్నాను అది ఇస్తావా, ఇది వేస్తున్నాను అది ఇస్తావా? ఇది ఏ ఆచారం అంటే ప్రియులారా, అన్యుల ఆచారం. దేవుని సన్నిధిలో ఎర్రవేయడం అన్యుల ఆచారం. ఇదిగో నాకు విజయాన్ని ఇస్తే నేను
ఎదురుపడింది మొక్కుకుంటాను, నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను. యాకోబు కూడా పరిపూర్ణుడు కాకమునుపు ముందు వెళ్ళేటప్పుడు అరణ్యంలో మొదటిసారి దేవుడు దర్శించినప్పుడు అదే చేశాడు. నేను వెళ్ళిన చోట నన్ను ఆశీర్వదిస్తే, నన్ను అభివృద్ధి పరిస్తే, తిరిగి నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొస్తే నీవు నా దేవుడు అయిందువు. ఈయన అనుకోకపోయినా దేవుడే. యాకోబు అనుకోకపోయినా ఆయన దేవుడే. నువ్వు దేవుడిని మొక్కుకోవాలా, నువ్వు దేవుడు అయితేనే చెప్పుకోవాలా, అవసరం లేదు. యోఫ్తా జీవితంలో ఇలాంటి అనాలోచితమైనటువంటి 6 అంశాలు చూసాం. ఇక 6 అంశాలు అనాలోచనగా చేసినప్పుడు, తొందరపడి చేసినప్పుడు 7వది నెరవేర్చడం ఇంకా తప్పలేదు. 7వది నెరవేర్చడం ఇంకా తప్పలేదు. కనుక మొక్కుకున్నది చెల్లించాడు. యోఫ్తా జీవితంలో ఒక తొందరపాటు నిర్ణయం అతని జీవితాన్ని చాలా దుఃఖం పాలు చేసింది. మన జీవితంలో కూడా చాలాసార్లు తొందరపడి మొక్కుకుంటాం, తొందరపడి మనం నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడి మనము ముందుకు వెళుతూ ఉంటాం. ఆ తర్వాత నష్టాలను చూసి మనం చతికిలు పడి దుఃఖపడుతూ ఉంటాం. అది ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఇలాంటి వ్యక్తి కొత్త నిబంధనలో కూడా మనకున్నాడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు చదవవసరం లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు. హేరోదు తన పుట్టినరోజు సందర్భంగా నాట్యం చేసినటువంటి తన కుమార్తెకు వాగ్దానం చేస్తున్నాడు. ఏం కావాలో కోరుకు. ఆమె తన తల్లి చేత ప్రేరేపితురాలే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను తను అడిగిన వెంటనే హేరోదు చాలా ఏడ్చాడు. చెడ్డుడే, కానీ యోహాన్ అంటే బాగా ఇష్టం. ఆ వాక్యానుసారమైనటువంటి వ్యాఖ్యానం మనం చూస్తే హేరోదు చెడ్డుడే, బట్ యోహాన్ అంటే చాలా ఇష్టం, పైగా భయం. అందుకనే యోహాను తల అడిగినందుకండి అతడు చాలా దుఃఖపడ్డాడట. ఇక మాట ఇచ్చాడు కనుక తప్పలేక తల ఇచ్చాడు. నీ మొక్కుబడి ఒకవేళ నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందేమో, నీ తొందరపాటు చర్య ఎనలేని వేదనను నీకు మిగులుస్తుందేమో, అనాలోచనమైనటువంటి నీ యొక్క ఆలోచన నిన్ను కష్టాలు పాలు చేస్తుందేమో. ఆలోచించు. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, వాక్యము విన్నప్పుడు, ధ్యానించినప్పుడు, చెప్పినప్పుడు, లేదా మర్యాదైనా సరే నువ్వేం చేసినా దేవుని సన్నిధిలో ఆయన అంటాడు అక్కడ, ఆయన ఆకాశమందున్నాడు, నీవు ఆయన పైన ఉన్నాడు, నువ్వు క్రింద ఉన్నావు. చాలా జాగ్రత్త. పై ఆఫీసర్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతావు? పై ఆఫీసర్తో అలా మాట్లాడితే పైన ఉన్నవాడితో ఎలా మాట్లాడాలండి? పై ఆఫీసర్తోనే అంత భయంతో మాట్లాడితే పైన ఉన్న దేవునితో నువ్వు ఎలా మాట్లాడాలి? మీకు జాగ్రత్త సుమా. యోఫ్తా తొందరపాటు జీవితకాలం దుఃఖాన్ని ఇచ్చింది. ఈరోజు నీ తొందరపాటు నీ జీవితం అంతా దుఃఖమయమైనట్టు నువ్వు మార్చుకోకుండా ఆలోచించి దేవుని సన్నిధిలో విచారించి ఆయన చిత్తమును తెలుసుకొని నీవు ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాణము, ప్రతి ప్రయాసను నువ్వు చేయడానికి సిద్ధపడాల్సిందిగా జ్ఞాపకం చూసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనలో తొందరపాటుతనాన్ని తీసివేసి స్థిరమైనటువంటి విశ్వాసము, నిరీక్షణ మనలో పరిశుద్ధాత్మను కలుగు చేయను గాక. ఆమె తలలోంచి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రీతండి వందనాలు. ఎంతవరకు నాతో మాతో మాట నిజమేనైనా యోఫ్తా ఒక మంచి మొక్కుబడి చేసుకున్నాడు. కానీ ఆ మొక్కుబడిలో ఎందుకు మీ చిత్తము కంటే మీ దగ్గర విచారించే ఆలోచన కంటే అనాలోచనమైన తొందరపాటి కనబడుతుంది. చివరికి తన కుమార్తెను బలిగా ఇవ్వాల్సిన, అర్పణగా ఇవ్వాల్సిన, జీవితకాలపు దుఃఖాన్ని పొందుకోవలసిన అవసరం ఏర్పడింది. విన్న వాక్యం మా హృదయములు తొందరపాటు నిర్ణయాలు, చర్యలు, ఆలోచనలు, పనులు చేయకుండా అయా మా మనసును మీ సన్నిధిలో వాక్యం కట్టుకుని అయా మీ చిత్తమునకు విచారించి కనిపెట్టి మీ చిత్తానుకూలంగా అడుగులు వేయడానికి సహాయం చేయటకు ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించాలి.